టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం అంటూ ఈనాడులో 13వ తారీఖున ఒక న్యూస్ ఐటెం వచ్చింది ఫ్రంట్ పేజీలో హెడ్లైన్స్గా. మరి ప్రక్షాళనకి ఇది సరిపోతుందా? ఇంకా కమిషన్ ప్రక్షాళన ఎలా ఉంటే బాగుంటుంది? ఇలాంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో తెలుసుకునే ముందు గ్రూప్ వన్కి ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి అనే అంశం మీద ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ మీద ఒక వర్క్షాప్ నిర్వహిస్తున్నాం. టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ వర్క్షాప్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అంటే ప్రిపరేషన్ వ్యూహం. ఇది జనవరి 21 మార్నింగ్ 10 o'clock ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంతో కలిపి. దీంట్లో ఈ వర్క్షాప్లో సిలబస్ ఎలా ఉంటుంది, ఎంసీక్యూస్ ఎలా ఉండాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఆన్సర్ రైటింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఇలాంటి విషయాల మీద అవగాహన కార్యక్రమం ఉంటుంది. దీనికి సంబంధించి రిజిస్టర్ చేసుకోవడానికి ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది క్లిక్ చేయండి. సో ఈనాడులో వచ్చినటువంటి న్యూస్ ఐటమ్ ఏంటి అంటే దరఖాస్తుల ఆహ్వానం టీఎస్పీఎస్సీ చైర్మన్ మరియు సభ్యుల నియామకం కోసం 18వ తేదీ వరకు గడువు ఇచ్చారు. వాటిని పరిశీలించి పేర్లను ప్రతిపాదించనున్నటువంటి సెర్చ్ కమిటీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల నియామకానికి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. దరఖాస్తు ఫారాలను ప్రభుత్వ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. పూర్తి చేసిన పత్రాలని ఆన్లైన్లో లేక సెక్రటరీ ఎస్ఈసివై ఎస్ఈఆర్ అనే ఒక వెబ్సైట్కి మెయిల్ ద్వారా ఈ నెల 18వ తారీఖు సాయంత్రం 5 గంటల్లోగా అందజేయాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి శుక్రవారం ప్రకటన జారీ చేశారు. అండ్ ప్రభుత్వం నియమించిన సెర్చ్ కమిటీ ఈ దరఖాస్తులను పరిశీలించి పేర్లను ప్రతిపాదిస్తుందని వివరించారు. గత ప్రభుత్వంలో నియమితులైన టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి కొందరు సభ్యుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించడంతో రాజ్యాంగబద్ధమైన పోస్టుల భర్తీకి తొలిసారి ప్రభుత్వం దరఖాస్తుల్ని ఆహ్వానించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 316 ప్రకారం చైర్మన్ సభ్యుల్ని ఎంపిక చేస్తారు. సో ఇది మొదటిసారిగా ఇటువంటి ఒక పద్ధతి సెర్చ్ కమిటీ ద్వారా ఎంపిక చేయడం అనే పద్ధతి చాలా ఆహ్వానించదగినటువంటి పరిణామం. సో గవర్నర్ నియమించడం జరుగుతుంది కాబట్టి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధనలను లోబడి దరఖాస్తు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పారు. అండ్ ఈ నోటిఫికేషన్లో ఉన్న అంశాలు ఏంటంటే టీఎస్పీఎస్సీ రూల్ 3 ప్రకారం కమిషన్లో చైర్మన్తో పాటు 11 మంది సభ్యులు ఉండాలి. అంటే 11 మందికి మించి సభ్యులు ఉండడానికి వీల్లేదు. 11 లోపల ఉండొచ్చు, నాట్ మోర్ దెన్ 11. కమిషన్లో సగం మంది సభ్యులు కేంద్ర రాష్ట్ర సర్వీసుల్లో 10 ఏళ్ల సర్వీసు పూర్తి అయిన వారే ఉండాలి. అంటే కనీసం సగం మంది అన్నప్పుడు చైర్మన్ ప్లస్ 11 మెంబర్స్ కలిపి 12 మంది, 12లో ఆరుగురు కనీసం గవర్నమెంట్ సర్వీసులో ఉండని వాళ్ళే ఉండాలి. సో వీరిపై విజిలెన్స్ కేసులు ఉండకూడదు. మిగతా సభ్యులు అకాడమిక్స్, మేనేజ్మెంటు, న్యాయ, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ సైన్స్, హ్యుమానిటీస్ రంగాల్లో నిపుణులై ఉండాలి. కేంద్ర రాష్ట్ర సర్వీసుల సభ్యుల పదవీ కాలం 6 ఏళ్ళు కాగా ఆలోపు యూపీఎస్సీలో సభ్యుడి వయసు 65 ఏళ్ళు, రాష్ట్ర సర్వీసులో సభ్యుడి వయసు 62 ఏళ్ళు నిండితే వారి పదవీ కాలం పూర్తవుతుంది. ఇలాంటి వారు మరోసారి ఆ పోస్టుల్లో తిరిగి నియామకం పొందేందుకు వీల్లేదు. తర్వాత దరఖాస్తు ఎలా చేసుకోవాలనే విషయం కూడా ఇందులో ఉంది. దరఖాస్తులో అభ్యర్థి వ్యక్తిగత వివరాలు, వృత్తి, ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేశారా, చేసిన కాలం ఎంత, ఎప్పుడు పదవీ విరమణ చేశారన్న వివరాలు పొందుపరచాలి. విద్యార్హతల్లో డిగ్రీ, ఇతర కోర్సులు పాస్ అయిన తేదీ, పరీక్షల్లో తెచ్చుకున్న మార్కులు, డిస్టింక్షన్ వివరాలు, స్పెషలైజేషన్ సబ్జెక్టు వివరాలు తెలియజేయాలి. అధికారుల కేటగిరీలో ప్రభుత్వ సర్వీసులో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏ హోదాలో పనిచేసారో చెప్పాలి. ప్రముఖుల కేటగిరీలో అకాడమిక్స్, మేనేజ్మెంటు, న్యాయ, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ సైన్స్, హ్యుమానిటీస్ రంగాల్లో ఉన్న వారిని సేవలని చెప్పాలి. గతంలో సాధించిన 5 విజయాల గురించి ఈ 200 పదాలకు మించకుండా రాసి ఆ వివరాలు అప్లోడ్ చేయాలి. ప్రొఫెషనల్ రంగాలు, విద్యా సంస్థలు, సొసైటీలు లేదా రాజకీయ పార్టీల సంఘాలతో అనుబంధం వివరాలను కూడా చెప్పాలి. సో ఇంతవరకు బాగానే ఉంది. మరి కానీ దీంతో పాటు ఇంకొన్ని చర్యలు కూడా చేపడితే బాగుంటుంది. తద్వారా కమిషన్పై విశ్వాసం కోల్పోయిన అభ్యర్థుల యొక్క విశ్వాసాన్ని మళ్ళీ పెంచవచ్చు. చేయాల్సింది ఏంటంటే కమిషన్ సభ్యులు, చైర్మన్ ఎంపిక మరింత పారదర్శకంగా ఉండాలి. వీరి ఎంపికలో రాజకీయ జోక్యం లేకుండా కేవలం ప్రతిభ ఆధారంగా మాత్రమే ఉండేలా చూసుకోవాలి. సో దీనికోసం 2వ పరిపాలనా సంస్కరణల సంఘం సూచించిన కొన్ని మార్గదర్శకాలను అనుసరించాలి.
అవేంటంటే ఒకటి బ్రిటన్‌లో ఆఫీస్ ఆఫ్ సివిల్ సర్వీస్ కమిషనర్స్‌ని ఎంపిక చేసిన విధంగా కమిషన్ సభ్యుల ఎంపిక జరగాలి. అంటే అది ఎలా ఉంటుంది? కమిషన్ సభ్యులను రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ప్రతిపాధారంగా ఎంపిక చేయాలి. సో మరి పరీక్ష నిర్వహణకి ఒక సెలక్షన్ కమిటీ ఉంటుందని చెప్పారు. ఆ సెలక్షన్ కమిటీలో ప్రభుత్వం నామినేట్ చేసిన వాళ్ళే కాకుండా ఈ రకంగా ఉంటాయి. అంటే చైర్మన్‌గా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేక సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉండాలి. సభ్యులుగా యూపీఎస్సీ చైర్మన్, యూపీఎస్సీ సీనియర్ సభ్యులు ఇద్దరుండాలి. సో ఇలాంటి విధానం ఉంటే అభ్యర్థులకి కమిషన్ పనితీరుపై పూర్తి విశ్వాసం ఉంటుంది. సో అప్పుడు ఒకవేళ కష్టపడి మేము చదివినా కానీ ఏదో కారణంతో ఏదో లోపం మేము చేయబట్టి మేము సెలక్షన్ కాలేకపోయాం అనేటటువంటి ఒక నమ్మకాన్ని అయితే కలిగించవచ్చు, అభ్యర్థుల్లో కలిగించవచ్చు. కాబట్టి గవర్నమెంట్ ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని మళ్ళీ కమిషన్ ఎంపిక అనేది ఏదో చేస్తున్నామంటే చేస్తున్నట్టుగా కాకుండా, రాజకీయ ప్రమేయం లేకుండా, ఎలాంటి రికమెండేషన్స్ అవకాశం లేకుండా, నామినేషన్ పోస్టుల్లా కాకుండా ప్రతిభ, సీనియారిటీ ఇటువంటి అంశాలను మాత్రమే ఆధారంగా చేసుకుని, అది కూడా మెరిట్ అనేది కేవలం ఒక పారదర్శకంగా ఉండేటట్టుగా చూసుకుని ఎంపిక చేస్తే మంచిది.